అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మంచి ఐఐటి ఫౌండేషన్ కానీ, మంచి స్కూల్ కానీ, మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎలా ఉండాలి అని దాని మీద గైడెన్స్ కోసము డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి చేరండి. మీకు కాన్స్టెంట్గా మీకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది, ఫ్రీ గైడెన్స్ ఉంటుంది. మిత్రులారా, ప్రతి సమాజంలో కూడా కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు. ఒక రకమైన కామన్ రోల్ మోడల్స్ ఉంటారు. సో 1857 కంటే ముందు బహుశా రాజులు రోల్ మోడల్ కావచ్చు, లేదా స్వామీజీలు గురువులు రోల్ మోడల్స్ కావచ్చు, లేదా సత్ప్రవర్తన కలిగినటువంటి పెద్ద మనుషులు రచయితలు రోల్ మోడల్స్ అయి ఉండవచ్చు. 1857 సిపాయిల తిరుగుబాటు, ప్రథమ భారత సంగ్రామం తర్వాత దానిలో ఉండేటువంటి అమరులు, వీరులు చాలా సంవత్సరాల పాటు రోల్ మోడల్స్ ఉన్నారు. 1885 తర్వాత స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా తిలక్ కావచ్చు, 1920s తర్వాత గాంధీ కావచ్చు, అరబిందో కావచ్చు, ఇట్లా భగత్ సింగ్ కావచ్చు, ఇట్లా అనేక మంది రోల్ మోడల్స్ అయ్యారు. సో 1930s తర్వాత కూడా సర్దార్ పటేల్, రాజగోపాల్చారి ఇట్లాంటి వాళ్ళందరూ రోల్ మోడల్స్ అయ్యారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రోల్ మోడల్స్ కానప్పటికీ దేశ నిర్మాతలు ప్రధానంగా జాతికి స్ఫూర్తి నింపారు. ఈ కామన్గా 1885 నుంచి 1893 నుంచి కామన్గా వివేకానంద లాంటి వాళ్ళు కాన్స్టెంట్ రోల్ మోడల్స్, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. అది వేరే విషయం. ఒక రెండు తరాలకు మహాత్మా గాంధీ రోల్ మోడల్ ఉన్నారు. అయితే స్వాతంత్ర అనంతరము ప్రజలకు పెద్దగా స్ఫూర్తి లేదు. చాలామంది నిస్తేజంగా ఉన్నారు, ఒక స్పిరిట్ లేకుండా ప్రజలు ఉన్నారు. కాబట్టి పెద్దగా రోల్ మోడల్స్ లేకుండా ఉంది. కానీ నిజంగా దేశాన్ని నిర్మించిన వాళ్ళు సైన్యాధిపతులు, మంచి నాయకులు, టెక్నోక్రాట్స్, విక్రమ్ సారాభాయ్ లాంటి వాళ్ళు, మంచి అనేక రంగాల్లో కృషి చేసిన వాళ్ళు, మీకు స్వామినాథన్ కావచ్చు, ఇంకా అనేక మంది గొప్పవాళ్ళు జాతి నిర్మాతలు. ప్రజల్లో వాళ్ళకి పెద్దగా ఆదరణ లేకపోవచ్చు. కానీ నేటి తరానికి ఎవరు మరి రోల్ మోడల్స్? ఎవరి జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో ఏం ఆచరించారో దాని నుంచి స్ఫూర్తి పొంది, స్ఫూర్తి నింపుకొని వారు అడుగుజాడలో ప్రయాణించాలంటే ఎవరు రోల్ మోడల్స్? నేటికి ప్రధానంగా నేటి తరానికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్కు మీకు ఎంటర్‌ప్రెన్యూర్స్ రోల్ మోడల్స్ ఉన్నారు చాలామందికి. పెద్దలకు కాకపోయినా పిల్లలకి, స్కూల్ ఏజ్ వాళ్ళకి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కావచ్చు, కాస్త యంగ్ ఉద్యోగులకు కావచ్చు. రోల్ మోడల్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిన వాళ్ళు, లేకుంటే మంచి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కెరీర్ రంగంలో అద్భుతం సాధించిన వాళ్ళు. ఒక జుకెన్బర్గ్, ఒక టెస్లా, ఒక స్టీవ్ జాబ్స్. సో ఇట్లాంటి వాళ్ళు మన దగ్గర అయితే మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు, విప్రో ప్రేమ్జీ లాంటి వాళ్ళు, అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, టాటా కావచ్చు. వర్తమానం ఇటీవల స్టార్టప్ కంపెనీలు పెట్టి చాలా సక్సెస్ అయినటువంటి నిఖిల్ కామత్ లాంటి వాళ్ళు కావచ్చు. ఇంకా అనేక మంది వారి రంగాల్లో వాళ్ళు ఆకర్షించినటువంటి వారి ప్రధానంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ వారిని ఆకర్షిస్తున్నారు. బహుశా హయ్యెస్ట్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎలాన్ మస్క్ ఉండొచ్చు, బహుశా నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువ. అంటే ఈ తరానికి, ఈ యువతకు, మధ్యతరగతి వర్గానికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్, బాగా తమ కెరీర్ రంగంలో, వ్యాపార రంగంలో, టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సాధించినటువంటి వ్యక్తులు ఎలాంటి స్కూల్ ఫౌండేషన్ కలిగి ఉన్నారనేది చాలా అవసరమైన ప్రశ్న, ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. అంటే ఇంతమంది ఇన్స్పిరేషన్ దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు రోల్ మోడల్స్ అవుతున్నారంటే ఆయా కమ్యూనిటీలోనూ, ఆయా మీకు ఉండేటువంటి నైబర్స్లోనూ, కొలీగ్స్లోనూ, ఆయా పట్టణంలోనూ, గ్రామంలోనూ ఎవరి పిల్లలు ఐఐటి మెడికల్ సీట్లు సాధించారో వారి అడుగుజాడలో మనం వెళ్తున్నాం. వాళ్ళు నిజంగా సక్సెస్ఫుల్ పీపుల్ అంటే చెప్పలేం. కొంతమంది దానిలో సక్సెస్ఫుల్ పీపుల్ ఉండొచ్చు, మంచి ర్యాంక్ వచ్చి మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.
మంచి ర్యాంకే సాధించి పెద్దగా అద్భుతం సాధించకుండా సాదా జీవితం వచ్చి ఏదో కొంత మంచి ప్యాక్ తోటి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ. కానీ మీరు వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ యొక్క లైఫ్ని పరిశీలిస్తే, ముఖ్యంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిన వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ పరిశీలిస్తే చాలామందికి మంచి ఆల్‌రౌండ్ డెవలప్‌మెంటు, మంచి హోలిస్టిక్ డెవలప్‌మెంటు స్కూల్ నుంచే ఉంది. కొంతమందికి లేకపోయినా తర్వాత కాలంలో ఇంజనీరింగ్ టైంలో ఆ లోటును పూర్తి చేసుకొని తమ లైఫ్ స్కిల్స్ను, ఒక మూర్తిమత్వాన్ని, ఒక వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్నారు చాలా కష్టపడి. హైదరాబాద్ ఉండేటువంటి ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు, హైదరాబాద్ ఉండేటువంటి కాస్త మంచి స్కూల్స్, హోలిస్టిక్ స్కూల్స్ చదివిన వాళ్ళు, లేదా నార్త్ ఇండియాలో చదివిన వాళ్ళు, సో ఒక మంచి సమగ్రమైన మూర్తిమత్వాన్ని ఇచ్చేటువంటి స్కూల్స్ చదివిన వాళ్ళు, లేదా సమగ్రమైన మూర్తిమత్వాన్ని స్కూల్కి అతీతంగా ఇంటి కుటుంబం ద్వారా, తన పరివారం ద్వారా, ఇతర స్పోర్ట్స్ ద్వారా, ఆర్ట్స్ ద్వారా అందించిన వాళ్ళు మిగతా వాళ్ళకంటే జీవితంలో మంచి సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నమాట వాస్తవం. మీరు ఎవరి లైఫ్ అబ్జర్వ్ చేసినా అర్థమవుతుంది. కొంతమంది నార్మల్ శ్రీ చైతన్య నారాయణ చదివి కూడా అద్భుతాలు సాధించి ఉండవచ్చు. కానీ వారికి చాలా ఈ లైఫ్ స్కిల్స్ మీద, లీడర్షిప్ మీద, కమ్యూనికేషన్ మీద చాలా కష్టపడాల్సి వచ్చింది. మిగతా వారికి లేకుండా సహజంగానే ఆ ప్రవృత్తి చిన్నప్పటి నుంచే వచ్చింది. కేవలం పుస్తకాల పొరుగు ర్యాంక్ వల్ల ₹4 ప్యాకేజ్ ఎక్కువ రావచ్చు, ర్యాంకుల వరకు రావచ్చు, కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరు సక్సెస్ కాదు. మీరు ఎవరి చరిత్రను చూడండి, ఎలాన్ మస్క్ చరిత్ర చూడండి, జుకర్బర్గ్ చరిత్ర తీయండి, స్టీవ్ జాబ్స్ చరిత్ర తీయండి, నారాయణమూర్తి చరిత్ర తీయండి, అంబానీ, అదానీ, టాటాల చరిత్ర తీయండి, నిఖిల్ ఎవరి చరిత్రను తీయండి, నీకు ఎంతమంది చరిత్రను తీయండి. వాళ్ళందరూ ఏదో దశలోనే సమగ్ర మూర్తిమత్వం కోసం చాలా శ్రమించారు, లేదా సహజంగా వాళ్ళకు ఉండే పెంపకం ద్వారా, కుటుంబం ద్వారా, స్కూల్ ద్వారా, స్పోర్ట్స్ ద్వారా వచ్చింది. మీకు సత్య నాదెళ్ల జీవితం చూస్తే కూడా చాలాసార్లు చెప్పాను నేను. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన తర్వాత, నేను మైక్రోసాఫ్ట్ సీఈఓ కావడానికి కారణము నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 4 డే క్రికెట్ ఆడమని చెప్పాడు. కానీ మన దురదృష్టవశాత్తు ఎట్లా తయారైనామంటే, స్పోర్ట్స్ ఆడితే టైం వేస్ట్, పాటలు వింటే టైం వేస్ట్, కాస్త ఫన్నీగా ఉంటే టైం వేస్ట్, టూర్కి వెళ్తే టైం వేస్ట్, తాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్తే టైం వేస్ట్. అంటే ఒక గ్రీడీనెస్, ఒక లోభత్వం, ఒక పూర్తి స్వార్థపరం వచ్చి మనల్ని, పిల్లల్ని మనమే మరగజ్జులు చేస్తున్నాం. అంటే నిజంగా మీరు జీవితంలో ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మీ యొక్క స్కిల్స్ కంటే మీ వ్యక్తిత్వంతో ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. మీ యొక్క ఫిట్నెస్, మీ ఆరోగ్యంతో ఎఫిషియెంట్గా పనిచేయాల్సి వస్తుంది. మీ యొక్క నాయకత్వ లక్షణాలతో అందరినీ ఒక జట్టుగా ఉంచాల్సి వస్తుంది. మీకు ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వంతో మీరు అందరికీ ఇన్స్పిరేషన్ ఉండాల్సి వస్తుంది. మీకు ఇన్నోవేషన్ తోటి, భవిష్యత్ దర్శనం ద్వారా కావాల్సినటువంటి మేనేజ్మెంట్ ప్లానింగ్, ఫార్వర్డ్ ప్లానింగ్ చేయాల్సి వస్తుంది. అనేక టఫ్ టైమ్స్, సంక్షోభాలు వచ్చినప్పుడు మీ యొక్క గుండె నిబరమే మిమ్మల్ని కాపాడుతుంది, కంపెనీలను కాపాడుతుంది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే సామాన్య విషయం కాదు, మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. రిచ్ మ్యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఒక్కరు కాదు. యాక్సిడెంటల్గా భూముల రేట్లు పెరిగి ₹1,00,000 10 కోట్ల భూమి అయినప్పుడు రిచ్ పీపుల్ అవుతారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే చాలా కఠినమైన, కఠోర పరిస్థితుల్లో ట్రావెల్ చేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు. దానికి ధైర్యం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి, అనేక భిన్న ప్రవృత్తుల వాళ్ళు కలిపిపోయే తత్వం ఉండాలి. మీరు గొప్ప టెక్నికల్ కావాల్సిన అవసరం లేదు ఎంటర్‌ప్రెన్యూర్కు. మీరు గొప్ప మెరిటోరియస్ కానవసరం లేదు. ఈవెన్ మీరు గొప్పగా చాలా ఐక్యూ ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. ప్రతి ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ ప్రాబ్లంకు మీరు సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు అయితే మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు. ఇంట్లో ఉంచి టిఫిన్ తెచ్చుకోవాలి, స్విగ్గీ, జొమాటో వచ్చింది, ఇంట్లో నుంచి టిఫిన్ రావాలంటే. షాపింగ్ ఎవడు చేస్తాడు? పార్కింగ్ చేయాలి, అక్కడ పోవాలి, ఇంట్లోకే కావాల్సిన సామాన్లు కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్. కిరాణా సామాన్లు పోవడానికి ఓపిక లేదు, పెద్ద మనుషులు ఉన్నారు, మనకు కూడా టైం లేదు అంటే మీకు బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, బిగ్ బాస్కెట్ కానీ వచ్చినాయి. సో ఇంజనీరింగ్ కాలేజీలో సరిగా ప్రమాణాలు లేవు, చాలా హై స్కిల్ ట్రైనింగ్ కావాలంటే నెక్స్ట్ వేవ్ లాంటి కంపెనీస్ వచ్చినాయి. అట్లా సమాజంలో ఉండేటువంటి ప్రతి సమస్యకు పరిష్కరించేటువంటి కంపెనీస్ వచ్చినాయి. మీకు సరైన పాలు దొరకట్లేదు అంటే కంట్రీ లైట్ కంపెనీ వచ్చింది, ఇంకా అనేకం అట్లాంటివి వచ్చినాయి. అంటే సమాజంలో ఉండేటువంటి ప్రతి సమస్యకు ఒక కంపెనీ, ఒక స్టార్టప్ పరిష్కారంగా మారింది. స్టార్టప్ అంటే సాఫ్ట్వేరే కానవసరం లేదు. ఇప్పుడు మీరు కార్ లేదు, మీరు ట్రావెల్ చేయాలి, బస్సులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కష్టం ఉందంటే ఓలా, ఊబర్లు వచ్చినాయి. ఇట్లా ప్రతి సమాజంలో ఉండేటువంటి ప్రతి అవసరాన్ని తీర్చేదానికి ఒక ఐడియా,
ఐడియాను కన్సాలిడేట్ చేస్తే అది కంపెనీ స్టార్టప్ అయింది, స్టార్టప్ నిలబడితే అది ఒక కంపెనీ అయింది, కంపెనీ పెద్దగా యూనికాన్ అవుతుంది, తర్వాత ఎంఎన్సీ అవుతుంది. ఇది ప్రయాణం. దీనికి కామన్ సెన్స్ ఉండాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి, సమాజం యొక్క అవసరాలను అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి సమాజం ఎట్టుంటుందో ముందే అంచనా వేయగలగాలి. ఇంతకుముందు చెప్పినట్టు టీంను నడిపించగలగాలి, స్ఫూర్తి నింపాలి, ధైర్యం మీద విశ్వాసాన్ని నింపాలి టీంలో. వీటన్నిటికి పుస్తకాలు సరిపోవు, మార్కులు సరిపోవు, ర్యాంకింగ్ సరిపోవు, కోచింగ్ సెంటర్లు సరిపోవు. అవసరమే, మ్యాథమెటిక్స్ అవసరమే, లాంగ్వేజ్ అవసరమే, సోషల్ సైన్స్ అన్నీ అవసరమే, ఎంట్రన్స్ కూడా అవసరమే, కాదనేది లేదు. కానీ ఇది సరిపోదు. నేను గత వీడియోలో చెప్పినట్టు భవిష్యత్తులో ఈ జేఈ ఎంసెట్ అండ్ ఎంట్రన్స్ పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్న వాటి ప్రాధాన్యత ఉండదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలను, అనేక డిగ్రీ కాలేజీలను, అనేక ఫార్మసీ కాలేజీలను ఒక డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీగా చేసేదానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అన్ని భవిష్యత్తులో ఇంకా అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటూ అన్ని యూనివర్సిటీస్ అవుతాయి. దేశంలో వేల కొద్ది యూనివర్సిటీస్, రాష్ట్రంలో 10ల కొద్ది 100 కొద్ది యూనివర్సిటీస్ అయిన తర్వాత ఏం ట్రెండ్స్తో ఏం ప్రయోజనం? బేసిక్ కట్ ఆఫ్ ఉంటుంది. మీకు ఉండేటువంటి వ్యక్తిత్వం ఆధారంగా, ప్రొఫైల్ ద్వారా, మీకుండే స్కిల్స్ ద్వారా అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఎప్సెట్, జేఈ, నీట్ వీటికి ప్రాధాన్యత కోల్పోతాయి. ఎగ్జామ్స్ ఉండొచ్చు, నేమ్సేక్. అమెరికాలో SAT ద్వారా తీసుకుంటారు. ఇండియాలో మేనేజ్మెంట్ కూడా క్యాట్ ఒక ప్రామాణికమైన స్కోర్ తప్ప క్యాట్ ద్వారా అడ్మిషన్ రావడం లేదు. క్యాట్ 99 ఉన్న వాళ్ళకి సీట్ రావడం లేదు, 95 ఉన్న వాళ్ళకు, 90 వచ్చిన వాళ్ళకి సీట్స్ వస్తున్నాయి ఎయిమ్స్లో. సో ఒక అకాడమిక్స్కు, ఒక ఎంట్రన్స్కు అతీతమైనటువంటి పరిజ్ఞానం, వ్యక్తిత్వం ఆధారంగా భవిష్యత్తు సీట్ ఇచ్చేటువంటి వ్యవస్థలు వస్తున్నాయి. సో దానికోసం అనేక మంచి స్కూల్స్ ఉన్నాయి, అనేక గొప్ప సేవలు చేస్తున్నారు. ఇట్లా అకాడమిక్ ఎక్సలెన్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, కల్చరల్ నేషనలిజం, సాంస్కృతిక జాతీయవాదము, అంటే మన కల్చర్ పట్ల రెస్పెక్ట్, మంచి ఫుడ్ హ్యాబిట్స్, సో మంచి లైఫ్ హ్యాబిట్స్, విలువలు, సంస్కృతి, మన సాహిత్యము, సో మన గోవు యొక్క ఇంపార్టెంట్, సో మన ఋషిమునుల పట్ల ఉండేటువంటి భక్తి, సో మన దేశం పట్ల బాధ్యత, సమాజం పట్ల భక్తి, ఇవన్నిటితోటి ఒక సమగ్రమైనటువంటి స్కూల్. మరీ ఎఫర్డబుల్ కాకుండా హైదరాబాద్కు 2 గంటల ప్రయాణం దూరం ఉన్న సిద్దిపేటలో అనుష్ఠాన్ స్కూల్ స్టార్ట్ కాబోతుంది. దాని మీద మేధోమథనం చేయడం కోసము, దాని పట్ల ఒక అభిప్రాయాలు షేర్ చేసుకోవడం కోసము వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ చేయండి. మనం వాట్సాప్ గ్రూప్లో మనం చర్చిద్దాము. అది 2026 స్టార్ట్ అవుతుంది. అమెరికాలో ఉండేటువంటి 2 వ్యక్తులు, హైదరాబాద్ ఉండేటువంటి విద్యారంగ అభిమానులు, ఒక ఐఐటి కోచింగ్ రంగంలో మంచి అద్భుతాలు సాధించిన కొంతమంది వ్యక్తులు కలిసి నిర్మాణం చేస్తున్నటువంటి స్కూల్. అది 2026 నుంచి స్టార్ట్ కాబోతుంది. బహుశా సిబిఎస్ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ అయితే సిబిఎస్ఈ కానీ, ఫస్ట్ ఇయర్ స్టేట్ కానీ సిబిఎస్ఈ కానీ ఉండవచ్చు. సో అది ఒక నవతరానికి న్యూ ఏజ్ స్కూల్, 4.0 జనరేషన్కి 4.0 టెక్నాలజీ కావాల్సినటువంటి పరిష్కారాన్ని చూపుతుంది. ఈ అందరూ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో చేరండి. దాని మీద మనం సమగ్రంగా చర్చిద్దాం. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.